ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి హెచ్న్యూ హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ సౌత్ వెస్ట్ జోన్ పోలీస్ వాళ్ళు సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్స్ వల్ల ఒక ముగ్గురు ఫారెన్ నేషనల్స్, మెయిన్లీ ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళే, ఇద్దరు నైజీరియన్స్, ఒకళ్ళు గునియా కంట్రీ అని ఆఫ్రికాలోనే వెస్టర్న్ కోస్ట్ లో ఉంటుంది, ఆ కంట్రీ నేషనల్ ని పట్టుకోవడం జరిగింది. సో ఇందులో వస్తే ప్రధానంగా ఫస్ట్ వన్ వస్తే ఇందులో నైజీరియన్ ఒక పర్సన్ పేరు ఆలివర్ అండ్ అలాగనే అలియాస్ జాన్సన్ అని కూడా అతన్ని అంటారు, అలాగే జాన్ అని, ఎంజీ అని. సో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఇతను బేసికల్ గా నైజీరియన్ నేషనల్ అండ్ 2009 లో ఇతను బిజినెస్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది. ఇనిషియల్ గా ఢిల్లీలో ఉండేవాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్త ఈ డ్రగ్స్ బిజినెస్ లో దీనికి ఉంది అలవాటు. సో ఢిల్లీలో కూడా దీనికి ఈ డ్రగ్స్ వాటితోటి అలవాటు ఉండడం తోటి ఇతను ఒక కేసులో అక్కడ దొరకడం జరిగింది. 2013 లో లోధి కాలనీ పోలీస్ స్టేషన్ ఢిల్లీ, దాంట్లో ఇతను హెరాయిన్ తో పట్టుబడి 5 years 9 months ఇంప్రిజన్మెంట్ అండర్గో అయ్యాడు. సో అక్కడ జైల్లో ఉండి అక్కడ ప్రిజన్ లో ఉండడం జరిగింది. అక్కడే ఒక డ్రగ్ కేసులో హెరాయిన్ అమ్ముతూ పట్టుబడి. సో అది దొరికిన తర్వాత తను సబ్సిక్వెంట్ గా బయటకు వచ్చినప్పుడు అరౌండ్ ఐ థింక్ 2018 ఆ టైంకే తను వచ్చిన బిజినెస్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, తన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో 2013 లోనే ఎక్స్పైర్ అయిపోయినా సిన్స్ పాస్ట్ 12 years తను మన దగ్గరే ఓవర్ స్టే లో ఉంటాడు ఇండియాలో. తర్వాత తను ముంబైకి రీలొకేట్ అయ్యాడు. ముంబైలో లాలా సుపారి అనే ఏరియాలో ఉంటూ అక్కడ కూడా కొంతమంది నైజీరియన్స్ ఉంటే వాళ్ళతో కూడా కాంటాక్ట్ పెట్టుకుని అగైన్ మళ్ళీ ఈ డ్రగ్ పెడ్లింగ్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాడు, డ్రగ్స్ ని అమ్మడానికి దాన్ని. సో అందులో తను వేరే ఈవెన్ మన హైదరాబాద్ వాళ్ళకి కానీ బెంగళూరులో ఉండే వాళ్ళకి కానీ నైజీరియన్స్ ని వాళ్ళకి కావాలి అంటే తిను బల్క్ క్వాంటిటీలో సప్లై చేస్తూ ఉంటాడు. దీనిలో ఉండే మెయిన్ ఏంటంటే ఇతను ఓన్లీ నైజీరియన్స్ కే డ్రగ్స్ సప్లై చేస్తాడు, నార్మల్ మన దేశస్తులకు కానీ అక్కడ లోకల్ వాళ్ళకి చేయరు. బల్క్ క్వాంటిటీలో చేస్తూ ఉంటాడు. సో అందులో భాగంగానే దీనికి ఎలాగంటే పాత ఢిల్లీ పరిచయాలతో ఢిల్లీలో ఉండే ఒక పర్సన్ ఓయిబో అనే పర్సన్ తో పరిచయం అయ్యి అతను దీనికి సప్లై చేస్తూ ఉంటాడు. అతని దగ్గర నుంచి తీసుకున్న క్వాంటిటీని తిను ఇక్కడ మన హైదరాబాద్ కానీ బెంగళూరు నైజీరియన్స్ కానీ వాళ్ళకి డిమాండ్ బేసిస్ లో సప్లై చేస్తూ ఉంటాడు. సో అందులో భాగంగానే ఈ రోజు ఇతను లంగరోస్ పిఎస్ పరిధిలో రావడం జరిగింది. సో అట్లనే అంటే ఓయిబో ఒక పర్సన్ కి డెలివరీ చేయాలన్నారు. వీళ్ళ దాంట్లో ఎలా ఉంటుందంటే డీటెయిల్స్ ఎవరికి ఫైనల్ మినిట్ దాకా చెప్పరు. సో ఎవరికి డెలివరీ చేయాలన్నది ఇతనికి చెప్పలేదు. బట్ తిను ఇక్కడ మన దగ్గర డెలివరీ చేయడానికి రావడం జరిగింది. ఆ ప్లేస్ కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయిన తర్వాత చెప్తారనమాట. సో లంగరోస్ పిఎస్ రూట్స్ లో రాగానే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ పోలీస్ సహకారంతో మనం జాయింట్ ఆపరేషన్ చేయడంతో డీసీపీ గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా రెస్పాండ్ అవడంతో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి అరౌండ్ 1300 grams MDMA విచ్ ఇస్ వర్త్ అరౌండ్ 1.6 crores. అంటే చాలా ప్యూర్ క్వాలిటీ ఇది. సో అందుకని చెప్పి అరౌండ్ ఇట్ విల్ బి 10 to 12,000 కాస్ట్ లో ఉంటుంది MDMA. సో అది పట్టుకోవడం జరిగింది, రికవర్ చేశాము. అండ్ ఇది కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి అది కేసు రిజిస్టర్ చేసి దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం దీన్ని రిమాండ్ కి పంపుతాము.